హాయ్, వెల్కమ్ టు వెయిట్ న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి సుష్మా స్వరాజ్, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి మమతా బెనర్జీ. సరైన సమాధానం ఆప్షన్ సి ఇందిరాగాంధీ. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1970లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇందిరాగాంధీ 1970-71 ఆర్థిక ఏడాదికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో మొత్తం అంచనా వ్యయం ఎంత? ఆప్షన్ ఏ 44.90 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 47.66 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 14.96 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 27.97 లక్షల కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ డి 47.66 లక్షల కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో మొత్తం అంచనా వ్యయం 47.66 లక్షల కోట్ల రూపాయలుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాదిలో పన్ను ఆదాయం 26.02 లక్షల కోట్ల రూపాయలుగా పెరగవచ్చని అంచనా వేశారు. అప్పులు మినహా 2023-24 ఏడాదిలో సవరించిన అంచనా రాబడి 27.56 లక్షల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రెండో ప్రశ్న, బ్రిక్స్లో కొత్తగా ఎన్ని దేశాలు చేరాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సరైన సమాధానం ఆప్షన్ డి 5. 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రిక్స్ విస్తరణ ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇథియోపియా దేశాలు అధికారికంగా బ్రిక్స్ సమూహంలో చేరాయి. మూడో ప్రశ్న, 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి అత్యధిక కేటాయింపులు జరిగాయి? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి రవాణా, ఆప్షన్ సి ఆరోగ్యం, ఆప్షన్ డి రక్షణ. సరైన సమాధానం ఆప్షన్ డి రక్షణ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా 6.1 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. దీని తర్వాత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2.78 లక్షల కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో ఉంది. నాలుగో ప్రశ్న, భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ శ్వేతా సుగతన్, ఆప్షన్ బి కీర్తి నాయక్, ఆప్షన్ సి సోనం సింగ్, ఆప్షన్ డి ప్రీతి రజక్. సరైన సమాధానం ఆప్షన్ డి ప్రీతి రజక్. భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్గా టాప్ షూటర్ హవాల్దార్ ప్రీతి రజక్ సుబేదార్గా పదోన్నతి పొందారు. భారత సైన్యంలో ఈ ర్యాంక్ పొందిన తొలి మహిళగా ప్రీతి రజక్ చరిత్ర సృష్టించారు. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు 2022లో ఉమెన్ టీమ్ ఈవెంట్లో ప్రీతి రజత పథకాన్ని కైవసం చేసుకుని కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో చేరారు. ఐదో ప్రశ్న, ఫైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫైలేరియాను నిర్మూలించే మిషన్లో భాగంగా వార్షిక మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రచారం ఫిబ్రవరి 5 నుండి 15 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో దీన్ని నిర్వహించనున్నారు. ఆరో ప్రశ్న, ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాధా రాటూరి, ఆప్షన్ బి కుసుమా కంద్వాల్, ఆప్షన్ సి కామిని గుప్తా, ఆప్షన్ డి గీతా ఖన్నా. సరైన సమాధానం ఆప్షన్ ఏ
రాధా రాటూరి. 1988 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాధా రాటూరి ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. విభజనకు ముందు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో పనిచేసే రాధా రాటూరికి విస్తృతమైన పరిపాలన అనుభవం ఉంది. భారతదేశపు మొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి మంగళూరు, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ బి మంగళూరు. భారతదేశపు మొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ మంగళూరులో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ఇది జరగనుంది. కొత్త వెంచర్లను ప్రోత్సహించడంపై ఈ ఈవెంట్ దృష్టి సారిస్తుంది. 8వ ప్రశ్న, భారత ప్రభుత్వం ఇటీవల ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను ఇచ్చింది? ఆప్షన్ ఏ డిబ్రూగఢ్ విమానాశ్రయం, ఆప్షన్ బి బిర్సా ముండా విమానాశ్రయం, ఆప్షన్ సి సూరత్ విమానాశ్రయం, ఆప్షన్ డి జోర్హాట్ విమానాశ్రయం. సరైన సమాధానం ఆప్షన్ సి సూరత్ విమానాశ్రయం. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయానికి భారత ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయం హోదాను ఇచ్చింది. 2023 డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ సూరత్ విమానాశ్రయంలో 353 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. 9వ ప్రశ్న, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కపిల్ దేవ్, ఆప్షన్ బి సౌరవ్ గంగోలీ, ఆప్షన్ సి జైషా, ఆప్షన్ డి రోజర్ బిన్నీ. సరైన సమాధానం ఆప్షన్ సి జైషా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జైషా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాలీలో జరిగిన ఏసీసీ వార్షిక సౌర సభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ను 1983లో స్థాపించారు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఏ పేమెంట్ బ్యాంకుపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ ఏ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ బి పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ సి ఫినో పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ డి జియో పేమెంట్ బ్యాంక్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.